టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ భారీ మీటింగ్లు ఒక్కొక్క రోజు 2-3 మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొంత బయటికి రావట్లేదు అనే ఈ మధ్యన కనిపిస్తా ఉంది. ఎందుకని మేడం? అంటే ఆయన బయటకు వచ్చి కొన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాండిడేట్స్ ని కూడా అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు బయటకు రాలేదు. అలాగే కొన్ని ఎవరికి అనౌన్స్ చేయలేదు. ఒక మాట కూడా ఈ వీళ్ళకి సీట్ వస్తుందని అనౌన్స్ చేయలేదని చాలా మంది అనుకుంటున్నారు. ఎస్పెషలీ అందరి ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఉంటుందంటే ఆయన వ్యూహాత్మకంగా ఎవరికి అంతు చిక్కకుండా ఎవరి అంచనాలకు అందకుండా కార్యాచరణ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం వారీగా ముఖ్య నాయకులను తీసుకొని వచ్చి కార్యవర్గంతో మాట్లాడుతున్నారు పార్టీ ఆఫీస్లో. అది మీకు ఎవరికి ఇంటర్నల్ గా జరుగుతున్న విషయాలు మీకు తెలియదు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. సీట్ ఖరారు కాబోతున్నాయి. వాళ్ళనే ముందు పెట్టి ఎలాంటి కార్యాచరణ చేయాలన్న ఇంటెన్షన్ తో పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క వర్గాన్ని పిలిచి మాట్లాడుతున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలు పిలిచి మాట్లాడుతున్నారు. కాపు సామాజిక వర్గం పెద్దలతో మాట్లాడుతున్నారు. అలాగే లీగల్ టీమ్ తో మాట్లాడుతున్నారు. ఎలాంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తే మనం న్యాయం చేయగలుగుతాం. ప్రతి ఒక్క వర్గాన్ని కవర్ చేసుకుంటూ మీటింగ్లు ఏర్పాటు అవుతున్నాయి. సో ఈ డెవలప్మెంట్ అంతా అయిన తర్వాత ఆస్పిరెంట్ డిక్లరేషన్ అయితే పవన్ కళ్యాణ్ గారు బయట వస్తారు. ఇక లాస్ట్ గా అండి ఈ మధ్యన భారీ చేరికలు అయితే స్టార్ట్ అయినాయి. అటు మచిలీపట్నం ఎంపీకి బాలశౌరి గారు కావచ్చు, అలాగే కొనతల రామకృష్ణ గారు లాంటి వ్యక్తులు, అంబటరాయుడు గారు కానీ, ముద్రగడ్డ గారు కానీ, ఇవన్నీ కూడా కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. చాలా భారీగా అయితే చేరికలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా లిస్టు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇంకా ఎంతమంది నాయకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎవరెవరు వచ్చే అవకాశం? ముఖ్యంగా 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మా పార్టీకి ఇంట్రెస్ట్ అయ్యి వస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను గౌరవించి ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎదిరించి ఆ ప్రభుత్వం వల్ల మోసమైన ప్రజలను గమనించి వస్తున్నారు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. అంబటరాయుడు గారు వచ్చి ఏం చెప్పారంటే ఒక్క వారం పట్టలేదు వీళ్ళు నీచ ప్రభుత్వం గురించి, నీచ బుద్ధుల గురించి తెలుసుకోవడానికి. ఆయనకి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయని మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతోంది, ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తుంది ప్రభుత్వం అనే దిశగా ఆయన మాట్లాడించలేదంట. ఇంతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, పిహెచ్డీలు పట్టు, లేదంటే దాచుకో పంచుకో, ఇలాంటి రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చాలు కదా, మేమంతా ఎందుకు? అందుకే వాళ్ళు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు మంచి చేద్దామని మా పార్టీ వెనుక మగ్గు చూపి వస్తున్నారు. సో మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుంది ప్రజలకు మంచి చేయాలనుకుంటే. ఆ కార్యాచరణ రాబో రోజుల్లో ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఎవరెవరు వస్తారనుకుంటారు? ఇంకా చాలా మంది వచ్చే నాయకులు ఉన్నారు అంటున్నారు. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది? ఎంపీలు కానీ ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి అట్ ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రభుత్వం పైన వ్యతిరేకతను గమనిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూస్తున్నారు. ప్రజల్లోకి మొహం చూపించుకోలేకపోతున్నారు. ఇటువంటి పై స్థాయి వ్యక్తులని మా పార్టీ ఆఫీస్ వంక మాలాంటి నాయకుల్ని అడుగుతున్నారు. కానీ వాళ్ళు పార్టీని కన్సల్ట్ అయ్యి పార్టీకి నిజంగా నిస్వార్థంగా రావాలనుకుంటున్నారు, లేదా అక్కడ సీట్ రాదంటే ఇక్కడికి వచ్చి సీట్ తెచ్చుకుందామని ఇంటెన్షన్ తో వస్తున్నారా అని ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఎంతమంది వచ్చి చేరతారనేది మీరు రాబో రోజు చూస్తారు. ఏదేమైనా సరే ఈసారి చాలా బలంగా అయితే జనసేన పార్టీ టీడీపీ వెళ్తుంది. అధికారమే వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? గన్ షాట్ గా చెప్తున్నా 2024లో జనసేన పార్టీ టీడీపీ కూటమి అధికారాన్ని ఫామ్ చేయబోతుంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తున్న మా స్లోగన్ ఒకటే, హలో ఏపీ, బై బాయ్ వైసీపీ. టీడీపీ ఎలాగో అనౌన్స్ చేసేసుకుంది. నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని అనౌన్స్ చేయలేకపోతుందో జనసేన పార్టీ? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి పెద్ద, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీకి పెద్ద. వీళ్ళిద్దరి నోటి వెంట వచ్చే మాటలు మీరు పరిగణలోకి తీసుకోవాలి. కానీ దాని తర్వాత ఉండే వాళ్ళందరి మాటలు మీరు వ్యక్తిగత మాటలు కానీ తీసుకోవాలి. నా మాటైనా ఇంక్లూడింగ్ నేను వ్యక్తిగత మాట నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలంటది. కానీ మా అధ్యక్షుడు అధినాయకుడు ఏం చెప్తాడో అదే మాకు శిరోధార్యం. ఇక్కడ మా ఆశలు ఆకాంక్షల కన్నా ప్రజలకు మంచి చేయాలన్న ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానమే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగానే పనిచేయాలి. ఎన్ని సీట్లు వస్తాయని ఏమన్నా క్లారిటీ ఉందా మేడం? అన్న ఆలోచన ఉందా కనీసం? అంటే చాలా మంది 15, 20 అని చెప్తున్నారు. అసలు అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మీకు 15, 20 అనిపిస్తే నాకు 60, 70 లేదు 155 అట్లా 175 అని నేను చెప్పగలుగుతాను. అలా కాదు, ఊహాజనికమైన ఆన్సర్లు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి ఆస్పిరెంట్స్ డిక్లరేషన్ చేయబోతారు. అంతదాకా వేచి ఉండాలి. ఏదైతే మనల్ని ట్రిగర్ చేసేవాళ్ళు, లేకపోతే మనం కించపరిచే వాళ్ళు మాటలు విని మనం ట్రిగర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే స్థాయి మంది కాదు. ఆయనకు తెలుసు రాష్ట్ర ప్రయోజనాలు ఏంటో, ఎవరిని ఆస్పిరెంట్స్ గా పెట్టాలో, ఎవరిని గెలిపించుకోవాలో ఆయనకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ.